కొంతమంది పేపర్లతో అది చేస్తారు. ఈ స్టాండర్డ్ చేసేటప్పుడే మొట్టమొదటిసారి ఆత్మలు నాతో మాట్లాడాయి. వాళ్ళు చెప్పాలనుకుంది ఈ ఇసుక చెప్తుంది. ఈయన మిస్టర్ చాన్, చైనీస్ ట్రాన్స్లేటర్. జెన్నీ హిప్నోసిస్లో హెల్ప్ఫుల్గా ఉన్నారు, అందుకే పిలిచాను. నమ్యో రెంగెక్యోహో నమ్యో రెంగెక్యోహో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 有人在家吗？来，回答我。నానా, షీజ్ హియర్. మీరు చెప్పాలనుకుంటుంది నేను వాళ్ళకి చెప్తాను. 如果你想跟这些人说些么的话，我能帮你解释清楚。రెండు ఆత్మలు, ఒక తల్లి, ఒక చిన్నపిల్ల. సౌండ్ ఖాయ్, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అందరూ చావబోతున్నారు. ఎందుకు అందరూ చావబోతున్నారు? వయసు మత సియా హోయిస్. శశి, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇక వీళ్ళొద్దు, వెంటనే వెళ్ళిపోదాం. కమాన్. వాళ్ళు ఇంకా ముగించలేదు పాల్. ఈ రెండు ఆత్మలు మిమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపేయాలని చూస్తున్నాయి. కానీ ఇంట్లో ఇంకో ప్రేతాత్మ ఉంది. అదే మిమ్మల్ని ఇక్కడి నుండి పోకుండా ఆపుతుంది. పారిపోయి ప్రయోజనం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని వదలదు. ఐఎమ్ సారీ పాల్. రండి జయ్, మీకోసం వెయిట్ చేస్తున్నాను. రండి, డాక్టర్ మీరు అడిగిన ఫైల్. కూర్చోండి. 80 సంవత్సరాలకు ముందు జరిగిన కేసు అవడం వల్ల కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది.
లక్ష్మి ఎవరు ఎవరక్కడ? లక్ష్మి ఏమైంది? ఏదైనా చెడ్డ కల? ఇట్స్ ఓకే, గో బ్యాక్ టు స్లీప్. పడుకో. బేబీ హార్ట్ బీట్ నార్మల్గానే ఉంది క్రిష్, సో నథింగ్ టు వరీ. అండ్ యూ 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యూ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది క్రిష్. మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. అది వాళ్ళ ఇల్లు, మనందుకు ఇల్లు వదిలిపోవాలి? నిన్నెవరో వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళమన్నారు, జారి పడ్డావు. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. దానికి పాలింట్లో జరిగేదానికి ఏ సంబంధం లేదు లక్ష్మి. లేదు, నేను జారి పడలేదు.
నేను పైకెక్కినప్పుడు చిన్నపిల్ల ఉన్నట్టుండి వచ్చింది. దాన్ని చూసి భయపడి పడ్డాను. పక్కింట్లో ఉన్న దయ్యం మన ఇంట్లోకి వచ్చింది క్రిష్. Calling Dr. Krish. Calling Dr. Krish. Dr. Krish to the OT. I have to go. నువ్వు రెస్ట్ తీసుకో. Doctor, Starling is done with his pre-op procedures. We're shifting him to the OT. We can go ahead with the local anesthesia. Doctor, can we go ahead with the procedure? Just finish prep, I'm coming. Okay. దిస్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ప్రొసీజర్. ఈ సర్జరీ జరిగేటప్పుడు మీరు నాతో మాట్లాడవచ్చు, డాక్టర్ శేఖర్తో మాట్లాడవచ్చు. షాల్ వి బిగిన్? ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఓ లైట్ సెన్సేషన్ ఉంటుంది, పెద్దగా నొప్పి ఉండదు. ఈ ఎలక్ట్రోడ్స్ లోపలికి వెళ్ళగానే మీ హ్యాండ్స్ షివరింగ్ని మీరు ఆపాలి. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి నేను Is everything okay, doctor? Yeah, it's fine. Nurse, dab, please. Deep brain stimulation is a two-way street, Arvind. Thanks. Again, concentrate, Arvind. ఇందులో నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో మీరు అంతే పెట్టాలి. You have to stop the shivering. Are you sure you're okay, doctor? I know what I'm doing, Shekhar. Please go and stand there. You're here to observe. Continuing procedure. మీ హ్యాండ్స్ని స్టడీగా ఉంచండి అరవింద్. ఇప్పుడు మీ రైట్ సైడ్ లిటిల్ ఫింగర్ని కదపండి. ప్లీజ్ రిలాక్స్. నో ఇంకా షేక్ అవుతూనే ఉంది. కాన్సన్ట్రేట్. మళ్ళీ ట్రై చేద్దాం. We'll try proceeding now, inserting the electrode. What have you done? Doctor, please step aside. Sir, get a shot of dopamine. Quick. I think he's having a cardiac arrest. Hold him. మీరు ఈ హాస్పిటల్కి చేసిందంతా నేను మర్చిపోయానని అనుకోదు కృష్ణకుమార్. ఐ అండర్స్టాండ్, మీకు మనసు బాగాలేదు. ఐ నో దాట్. అలాంటప్పుడు మీ రోటీలోకి అసలు వెళ్లకుండా ఉండాల్సింది. గుడ్, మంచిది. పేషెంట్ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే ఐఎమ్ సారీ డాక్టర్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు సస్పెండ్ యూ. ట్రీట్ ఇట్ యాజ్ అ బ్రేక్. మీ వైఫ్ని చూసుకోండి. క్రిష్, డాక్, 2 minutes. చాలా ఏళ్లకు ముందు పాల్ ఇంట్లో ఏదో జరిగింది. అది ఏంటో తెలుసుకోవడానికి పక్కనే ఉన్న విలేజ్కి బయలుదేరుతున్నాను. నేను వస్తాను. లక్ష్మి, తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నర్స్ చూసుకుంటారు. ఏం జరుగుతుందనేది నాకు తెలియాలి. ఇలా ఊరికే చూస్తూ ఉండలేను. సరే, నేను కింద వెయిట్ చేస్తాను.